సరే, ఆ 2 ముద్దలు కూడా తినిపించు. చాలా బాగుంది. ఇటుపో, నేనే తింటాను. వదిన, జగదాత్రి అబద్ధం చెప్తోంది. ఇందులో అబద్ధం ఏముంది? వదినా, కావాలంటే మీరు కూడా తినండి. చూడండి వదిన, ఇందులో కారం ఏముంది పిన్ని? జగదాత్రి చెప్పినట్టు బానే ఉందిగా. బాబాయ్, కావాలంటే మీరు కూడా తిని చూడండి. అవును వైజయంతి, బానే ఉంది కదా. నేను అదే చెప్తున్నాను మావయ్య గారు. నాకు తెలిసి అత్తయ్య గారు ఏదో చెప్పే ప్రయత్నం చేసినట్టున్నారు. అది మీ అందరికీ ఇంకొకలా అర్థమై ఉంటుంది. ఇది నాకు అన్నం పెట్టినప్పుడు అంత కారం ఉన్నది, ఇప్పుడు అది తింటే మాత్రం కారం లేదు. ఏం చేసి ఉంటుంది? తినండి అత్తయ్య గారు, తినండి. ఏమైంది? పదండి అత్తయ్య. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని చేసుకుంటాను అత్తయ్య. సారీ జగదాత్రి, చిన్న మిస్అండర్స్టాండింగ్ అయింది. పర్వాలేదు వదినా. అత్తయ్య గారికి అర్థం చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఈ మిస్అండర్స్టాండింగ్స్ తప్పవు. నువ్వు తెలివిగా 2 ప్లేట్లు పెట్టి మంచి పని చేసావు దాత్రి. ఆ పని చేసింది దాత్రి కాదు. పద సురేష్, మన బంధానికి అర్థం ఇంతేనా? ఏమైంది సురేష్? ఎందుకు ఇక్కడే ఆగిపోయాం? పద లోపలికి వెళ్దాం. నేను రాలేను దివ్యాంక గారు. నా మనసు అడుగుతున్న ఏ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇప్పుడు లోపలికొచ్చి ఇదంతా చేస్తే ఎప్పటికీ చెప్పుకోలేనేమో అనిపిస్తుంది. ఏంటి సురేష్, నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? ఇది మన కోసం చేస్తున్న పని, మనం కలిసి ఉండడానికి చేస్తున్న పని, మన సంతోషం కోసం చేస్తున్న పని. ఏమో మేడం, ఎంత వద్దనుకున్నా నా ప్రతి అడుగు ఇక్కడికే ఎందుకు వస్తుందో, ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చి అవమానపడుతున్నానో తెలియడం లేదు. ఇది మన బిడ్డ కోసం చేస్తున్నా. మనం ఒక ఫ్యామిలీగా కలిసి సంతోషంగా ఉండాలన్నా, మన జీవితాల్లో నుంచి కౌశికిని పర్మనెంట్ గా పక్కన పెట్టేయాలన్నా, మనం ఆఖరిసారి లోపలికి వెళ్ళి వాళ్ళ మొహాలు చూడాలి. పద సురేష్, పద. రా రా. అక్క, పడిపోవడం అలవాటు చేసుకో కౌశికి. ఇప్పట్నుంచి ప్రతిరోజు నా ముందు పడిపోతూనే ఉండాలి, ఓడిపోతూనే ఉండాలి, ఏడుస్తూనే ఉండాలి. ఏంటి దివ్యాంక, కాబోయే ఆయన్ని తీసుకునొచ్చు పెళ్లికి పిలవడానికి వచ్చావా ఏంటి? పెళ్ళా? నువ్వంటే నిషిక కోసం వచ్చావు,
కానీ అతను ఎందుకు వచ్చాడు? అతనికి ఇంట్లో కానీ ఇంట్లో వాళ్ళ మనసుల్లో కానీ స్థానం లేదు. అతనికి ఇంట్లో కూడా ప్రవేశం లేదు. యువరాజ్ యువరాజ్ నువ్వు పరాయి వాడిగా మాట్లాడుతున్న అతను ఈ ఇంటి అల్లుడు. ఎవరితో మాట్లాడుతున్నావో చూసుకుని మాట్లాడు. అల్లుడా? అయితే ఉండాల్సింది కౌశికి వదిన పక్కన కదా, పట్టుకోవాల్సింది కౌశికి వదిన చేయి కదా కేదార్. కానీ ఇక్కడ జరుగుతున్న వాటికి నువ్వు అన్న అల్లుడు హోదాకి సంబంధం లేకుండానే ఉందే. దివ్యాంకను పెళ్లి చేసుకుంటూ ఈ ఇంటి అల్లుడు హోదా కోసం వచ్చినట్టున్నాడు. ఓ, నేను ఏ హోదా కోసం రాలేదు. నాకు అవసరం కూడా లేదు. అది ఇవ్వడానికి వాళ్ళెవరు? వద్దనడానికి మీరెవరన్నయ్యా? అది మీ హక్కు. మీరు ఈ ఇంటి అల్లుడు. ఇది ఎవ్వరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. వద్దనే హక్కు కూడా లేదు. కరెక్టే జగదాత్రి. కౌశికి సురేష్ భార్యాభర్తలుగా ఉన్నంత వరకు నువ్వన్నట్టు సురేష్ ఈ ఇంటి అల్లుడే. అందుకే ఈ వాటితో ఆ బంధం తెంచుకోవడానికి వచ్చాడు. ఏంటి దివ్యాంక నువ్వు చెప్తుంది? సురేష్ అన్నయ్య కౌశికోతిని వదిలేస్తున్నారా? ఇది నిజమా? అవును నిష్కా,